హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. దయచేసి చిన్నపిల్లలకి బైక్ ఇవ్వకండి. డ్రైవింగ్ చేయమని వాళ్ళకి అప్పుడే డ్రైవింగ్ నేర్పకండి. డ్రైవింగ్ చేయాలంటే 18 ఇయర్స్ నిండి ఉండాలి. దానికి తగ్గట్టు డ్రైవింగ్ రూల్స్ తెలిసి ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. తల్లిదండ్రులు ఫోన్ ఎంత ఈజీగా పిల్లలకి ఇచ్చేస్తున్నారో అంతే ఈజీగా బళ్ళు కూడా ఇచ్చేస్తున్నారు పిల్లలకి. కరెక్ట్ కాదు. ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా అని పిల్లలందరినీ రోడ్డు మీదకి వదిలేయకండి ప్లీజ్. నాకు ఈరోజు జరిగిన ఒక సంఘటన ఎంతో మనసుకు చాలా బాధ కలిగించింది. మా పాప వాళ్ళ ఫ్రెండ్ సాటర్డే ఆడుకొని ఇంటికి వెళ్ళి పడుకున్నాక ఎవరో పక్కన ఒక అమ్మాయి వచ్చి కాసేపు అలా తిరగొద్దాం దా బండి మీద అని తీసుకెళ్తే ఆ పిల్ల లారీ పక్క నుంచి క్రాస్ చేయబోయి లారీ కింద పడిపోయింది. తీసుకెళ్ళిన పాప బాగానే ఉంది, వెనకాల ఉన్న పాప లారీ టైర్ ఎక్కేసి చనిపోయింది. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు దాన్ని చూసి అయ్యో అనుకోవడం కాదు ఫ్రెండ్స్. అర్థం చేసుకోండి నేను ఎందుకు చెప్తున్నాను. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఈరోజు వాళ్ళ దాకానే వచ్చింది కదా అని ఎందుకు అంత సింపుల్గా తీసుకోవాలి? రేపు మన దాకా వస్తే మనం ఎంత బాధపడతాం ఫ్రెండ్స్. పిల్లలకి ఏమీ తెలియని వయసు, వాళ్ళకి ఏది దేనితో ఆడుకోవాలో దేనితో ఆడుకోకూడదో తెలియని వయసు. ప్లీజ్ తల్లిదండ్రులు సమ్మర్లో పిల్లలతో గడపడానికి ట్రై చేయండి. అంతేగాని వాళ్ళు ఫోన్ అడిగారని ఫోనో, టీవీ అడిగారని టీవీనో, లేకపోతే బండి అడిగారని బండి మీద వదిలేయకండి ప్లీజ్. ఇది మీ చేతుల్లో మాత్రమే ఉంది. తల్లిదండ్రులు ఇవ్వకుండా ఏ పిల్లలు బైక్ డ్రైవింగ్ చేయలేరు. ఒకవేళ మీరు ఇవ్వకుండానే వాళ్ళు డ్రైవింగ్ చేస్తున్నారంటే మీరు కట్టడించాలి దాన్ని. మన పిల్లల్ని మనమే చూసుకోవాలి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అందరికీ చేసుకోండి. షేర్ చేయండి. దానివల్ల అందరూ జాగ్రత్త పడతారు.